బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇకపై తన నివాసం పిఠాపురంలో ఉండబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకే దానికి ముందడుగు పడింది. ఇక తన శాశ్వత నివాసాన్ని పిఠాపురంలో ఏర్పాటు చేసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం. ఇక ఇచ్చిన హామీ మేరకే పిఠాపురంలోనే తన నివాసం ఉండబోతోంది. ఇక త్వరలోనే పిఠాపురం ప్రజలకి అందుబాటులో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేశారు. ఈ సన్నాహాల్లో భాగంగా సొంత ఇంటి స్థలం కొనుగోలు చేశారు పవన్ కళ్యాణ్. బుధవారం దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఆయన చేసుకున్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆర్టీవీ వద్ద ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి. ఆర్టీవీ ముందుగా దీన్ని బ్రేక్ చేసింది. పవన్ కళ్యాణ్ తన నివాసం కోసం పిఠాపురంలో 3 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఈ 3 ఎకరాలకు సంబంధించినటువంటి దస్తావేజులు ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి. ఎస్, మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అంటూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో మెన్షన్ చేసి ఉంది. నిన్న ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో 3 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ 3 ఎకరాల స్థలాల్లో 2 ఎకరాలు క్యాంప్ కార్యాలయం కోసం, 1 ఎకరం నివాస స్థలం కోసం, ఇల్లు కోసం ఆయన కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి పిఠాపురంలో ఆయన కొనుగోలు చేసిన చోట మార్కెట్ వాల్యూ 15 లక్షలుగా ఉంది. ఆయన తరపున తోట సుధీర్ ఈ యొక్క ల్యాండ్ ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సో ఆయన కూడా జనసేన నాయకుడే. సో మొత్తం మీద పిఠాపురం ప్రజలకి ఇకపై పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండబోతున్నారు. ఏకంగా తను ఇచ్చిన హామీ మేరకి ఇక శాశ్వత నివాసాన్ని పిఠాపురంలోనే ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి ఫస్ట్ గా ఆర్టీవీ క్రాక్ చేసింది. ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ గా ఆ దస్తావేజులు ఉన్నాయి, ల్యాండ్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలాన్ని ఇక 3 ఎకరాల్లో ఆయన కొనుగోలు చేశారు. 3 ఎకరాల స్థలాన్ని ఆయన ప్రస్తుతం తన నివాసం కోసం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సో ఆర్టీ దగ్గర ఎక్స్క్లూజివ్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఒకసారి చూస్తే కనుక 50,05,000 అక్షరాల ఆ ల్యాండ్ కోసం ఆయన ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మన ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ ల్యాండ్ డాక్యుమెంట్ ని సంపాదించింది. ఇకపై పిఠాపురం ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా మీరు వెళ్ళి మీ ఎమ్మెల్యే, మిమ్మల్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవచ్చు. అది మరికొన్ని రోజులే సాధ్యం కాబోతోంది. ప్రస్తుతం ఆయన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. 2 ఎకరాలు క్యాంప్ కార్యాలయం కోసం, 1 ఎకరం ఆయన ఇంటి నివాసం కోసం ఆయన అందుబాటులో ఉంచబోతున్నారు. ఆర్టీ వద్ద ఎక్స్క్లూజివ్ గా ఆ డాక్యుమెంట్ ఉంది. 50,05,000 రూపాయలకి ఆయన పూర్తిగా ఆ యొక్క స్థలాన్ని కొనుగోలు చేశారు. నిన్న 3వ తేదీ అంటే నిన్న బుధవారం రోజు సాయంత్రం దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ కొనుగోలు చేయడం జరిగింది. సో ఆయన తరపున జనసేన నాయకులు తోట సుధీర్ దీన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. పిఠాపురం ప్రజలకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. పిఠాపురంలో ఆయన ఇచ్చిన హామీ మేరకు నిన్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ శాశ్వత పరిష్కారం చూపెడతాం అంటూ కూడా హామీ ఇచ్చిన మేరకు ఆయన నేను అక్కడ కలిసే ప్రయత్నం చేశారు. ఇక రెండో హామీ, పిఠాపురంలోనే తన నివాసాన్ని ఉంచుతాను, ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఇక్కడే తన నివాసం ఉండబోతున్నట్టుగా హామీ ఇచ్చారు. అనుకున్న తీరుగానే దాన్ని అమలు చేశారు పవన్ కళ్యాణ్. దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకొచ్చారు. కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పిఠాపురంలోని తన నివాసం ఉండే రకంగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన టెంపరీ రెంటెడ్ కార్యాలయంలో ఉంటున్నారు. చేబ్రోల్లోనే ఆయన ఉంటున్నారు. ఇక దాన్ని ఆయన ప్రస్తుతం దానికి సంబంధించి 3 ఎకరాల స్థలం నివాసం కోసం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సో తన తరపున జనసేన నాయకుడు తోట సుధీర్ కొనుగోలు చేశారు 3 ఎకరాల స్థలాన్ని. సో దానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రకాష్, సో పవన్ కళ్యాణ్ పూర్తిగా పిఠాపురంలో ఉండడం నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి 3 ఎకరాల స్థలం కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? 2 ఎకరాల్లో కార్యాలయం, 1 ఎకరంలో నివాస స్థలం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎప్పుడు ఇది పూర్తిగా ఆచరణకు రాబోతోంది? ఎప్పుడైనా పూర్తిగా అక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు?
ఎస్ మనోజ్, ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అలాగే గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ప్రతిదీ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన కాడి నుంచి కూడా తన కోసం అప్డేట్ అయితే కూడా ఆర్టీవీ ముందుగానే ఇస్తుంది. తన నివాసం పవన్ కళ్యాణ్ పోటీ చేసేది పిఠాపురమైన ఆర్టీవీ ముందుగా ఇచ్చింది. అంతేకాకుండా తన పిఠాపురంలో తన నివాసం ఎక్కడ, తన ఉన్నటువంటి ప్రాంతం, అద్దెకు తీసుకున్నటువంటి ఇల్లు ఎక్కడ అని చెప్పేసి అది కూడా ఆర్టీవీ ముందుగానే ఇచ్చింది. దాని ప్రకారంగానే పిఠాపురంలో జనసేన అధినేత భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా సంపాదించారు. ఆ విధంగానే పిఠాపురం రావడం జరిగింది. 3 రోజుల పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వెళ్లారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని జన సైనికులకు ఇచ్చినటువంటి మాటను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి నిన్న 3 రోజుల పాటు పర్యటించి నిన్న దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉండేందుకు ప్రధానంగా ఒక నివాసాన్ని, ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటారని వారాహి సభలో కూడా చెప్పడం జరిగింది. నిన్న సరిగ్గా పవన్ కళ్యాణ్ కూడా 1 గంట ప్రాంతానికి పిఠాపురం రిజిస్టర్ కార్యాలయంలో ఆయన తన 3 ఎకరాల 50 సెంట్లకు సంబంధించినటువంటి ఒక స్థలాన్ని కొనుగోలు చేసినటువంటిగా ఆ ఒక డాక్యుమెంట్స్ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. ప్రస్తుతం మనం ఆర్టీవీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నివాసం కట్టబోతున్నారనేది ఒక స్థలాన్ని మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించబోతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థలాన్ని 3 ఎకరాల స్థలాన్ని అయితే కొనడం జరిగింది. ఆయన వాస్తవానికి 6 ఎకరాల పైనే స్థలాన్ని ఆయన కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యొక్క కాకినాడకు చెందినటువంటి ఈ యొక్క వ్యవసాయ భూమిని అయితే మొత్తం 16 ఎకరాల స్థలాన్ని మొత్తం అంతా కూడా తీసుకునేందుకు, అందులో 6 ఎకరాలు ముందుగా కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ నిన్న 3 ఎకరాల 50 సెంట్లకు సంబంధించినటువంటి ఆ డాక్యుమెంటేషన్ అయితే పూర్తయింది. తనకైతే ప్రధానంగా చూసుకుంటే జనసేన లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి కాకినాడకు సంబంధించినటువంటి తోట సుధీర్ ఆయన పేరు మీద అయితే మొత్తం ఆ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2 ఎకరాల 8 సెంట్లకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ లోను, అలాగే 1.44 సెంట్ల ఒక డాక్యుమెంట్ లోను కూడా 2 డాక్యుమెంట్లలో ఈ స్థలాన్ని అయితే కొనుగోలు చేశారు. ప్రస్తుతం మీకు ఆర్టీవీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కొనబోతున్నటువంటి స్థలాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇదే మనకు కనబడుతున్నటువంటి ప్రాంతం. ఈ యొక్క స్థలమే వ్యవసాయ భూమి. మొత్తం 16 ఎకరాల విస్తీర్ణం. కాకినాడకు చెందినటువంటి వ్యక్తిగా ఇది మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ యొక్క స్థలంలోనే ఈ యొక్క పిఠాపురానికి అలాగే గొల్లప్రోలుకి మధ్యలో ఉన్నటువంటి టోల్ గేట్ ఉంది. టోల్ గేట్ కి అలాగే ఈ యొక్క పిఠాపురం నుంచి రాగానే ఇల్లింద్రాడ సైట్ ఏదైతే ఉందో ఇల్లింద్రాడకు సంబంధించినటువంటి వై జంక్షన్ నుంచి అయితే రైట్ తీసుకుంటే అక్కడ ప్రధానంగా ఇక్కడ మొత్తం టోల్ గేట్ కి సమీపంలోనే ఈ యొక్క స్థలాన్ని అయితే 3.52 ఎకరాల భూమిని అయితే నిన్న రిజిస్టర్ అయింది. అలాగే లీగల్ అడ్వైజర్ ఎవరైతే తోట సుధీర్ రిప్రజెంటేటివ్ గా అతను ఉన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా నిన్న పూర్తయినటువంటి పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆయన ఉంటున్నటువంటి ప్రాంతం ఉండబోతున్న ఇక్కడే స్థలం ఒక జనసేన ఇల్లుతో పాటు పార్టీ కార్యాలయం మొత్తం అన్ని కూడా కట్టుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ నిన్న జనసేన వారాహి సభలో, నిన్న విజయ సభలో కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న వారాహి సభ పెట్టారు. నా జన సైనికులందరూ కూడా బయట ఉండేందుకు వీలు లేదు, ప్రధానంగా ఒక జనసేన ఆ పార్టీ కార్యాలయం కట్టి అందులోనే ఉండేందుకు అక్కడికి ఎనీ టైం డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. అందులోకి వచ్చి జన సైనికుడు భోజనం చేసే విధంగా అలాగే అన్ని విధాలుగా కూడా మాట్లాడేందుకు వీలుగా తనతో ఉండేందుకు వీలుగా ఉండే ఏర్పాట్లు అయితే చేస్తానని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే జనసేన సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు ఇప్పుడైతే 3 ఎకరాల విస్తీర్ణంలో స్థలం అయితే సిద్ధమైందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ యొక్క ప్రాంతంలోనే మొత్తం 3 ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. ఇక్కడ త్వరలో ఇక్కడ నివాసం అయితే కట్టబోతారు. గతంలో ఇప్పుడైతే కూడా రెంటెడ్ గా చేబ్రోల్లో ఉన్నటువంటి ఏదైతే నివాసం ఉందో ఓడూరు నాగేశ్వరరావు గారి ఇంట్లో అయితే ప్రస్తుతం జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే అక్కడ రెంటకుంటున్నారు. అక్కడ రెంటకుంటున్న నేపథ్యంలో గతంలో ఎన్నికల సమయం ముందే పోటీ చేస్తానని ప్రకటన చేసిన తర్వాత అయితే ఆయన నివాసం రావడం, అక్కడి నుంచే ఎన్నికల సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా చేయడం జరిగింది. తన గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు 70,000కు పైగా మెజార్టీతో గెలుపొందిన తర్వాత ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో 28 రోజుల తర్వాత పిఠాపురం వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన అయితే పిఠాపురం వాసులకు అందుబాటులో ఉంటాను, ఏ విధంగా అయితే అందరికి కూడా ఏవైతే ఆ కార్యకలాపాల అన్ని కూడా సమస్యలు ఎక్కడ ఉండే తెలుసుకుంటాననే విధంగా పిఠాపురానికి గొల్లప్రోలుకి ఏదైతే ఇల్లింద్రాడ ఉందో టోల్ ప్లాజా అలాగే రైస్ మిల్ సమీపంలో ఎదురుగా ఉన్నటువంటి స్థలం
16 ఎకరాల స్థలం ఉంది. 16 సంబంధించినటువంటి కాకినాడకు చెందినటువంటి వాసుది. అందులో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే 3 ఎకరాలకు సంబంధించినటువంటి 3.5 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అయితే పూర్తయిన పరిస్థితి ఉంది. ఆ డాక్యుమెంటేషన్ పూర్తయిన ప్రకాష్, ఎప్పుడు అక్కడ నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు? బహుశా పవన్ కళ్యాణ్ అక్కడ ఎప్పటి నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం ల్యాండ్ పర్చేస్ సంబంధించి డాక్యుమెంట్స్ మనం చూస్తున్నాం. ల్యాండ్ పర్చేస్ దాదాపుగా అయిపోయింది. ఇక ఆయనని పిఠాపురం నివాసిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది? నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అయితే పరాయివాసిగా ఉండేవారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ పిఠాపురంలో గెలిచిన తర్వాత పిఠాపురం నివాసిగా మారాలనేది తన ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కోరిక, ఆ కోరికనైతే పవన్ కళ్యాణ్ అయితే నెరవేర్చుకున్నారో మనం చెప్పవచ్చు. దాన్ని నెరవేర్చుకున్న ప్రకారంగానే ఇప్పుడైతే నిన్నైతే వారాహి విజయ సభ తర్వాత ప్రధానంగా ఆయన చెప్పడం, నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తవడంతోనే ఆయన మళ్ళీ తిరిగి నిన్న విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఏదైతే 3 ఎకరాల 52 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారో, కొనుగోలు చేసినటువంటి ఆ స్థలాన్ని మళ్ళీ శంకుస్థాపనకి కార్యక్రమానికి వచ్చే అవకాశం అయితే మళ్ళీ తిరిగి ఈ యొక్క శంకుస్థాపనకి పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నారు. ఆ యొక్క శంకుస్థాపనకి మళ్ళీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లోనే ఆ శుభవార్త అయితే మనం ప్రధానంగా వినొచ్చని చెప్పవచ్చు. మనకి డాక్యుమెంటేషన్ లో మనం ప్రధానంగా చూసుకుంటే అక్కడ రాయించుకున్నటువంటి వారు డాక్యుమెంటేషన్ లో పూర్తిగా మనం డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నదో చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా, ఏలూరు అర్బన్ సంబంధించినటువంటి వాసిగా డాక్యుమెంటేషన్ లో తన అడ్రస్ తో పాటు రాయడం జరిగింది. తను ఎవరైతే డాక్యుమెంటేషన్ ప్రక్రియ రాసినటువంటి తోట సుధీర్తో పాటు కాకినాడకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో కోవా శ్రీనందు అనే ఆయన వద్ద అయితే కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంటేషన్ కూడా ఉన్నది. అందులో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు అక్కడ కొనుగోలు చేసినటువంటి తోట సుధీర్ ఫోటోతో పాటు ఆయన తరపున ఆ పవన్ కళ్యాణ్ తరపున అయితే ఆయన కొనుగోలు చేసినట్టుగా ఉన్నది. ఈ యొక్క స్థలంలో మనం చూపించినటువంటి RTV ఎక్స్క్లూజివ్ గా చూపించినటువంటి స్థలంలోనే మరి కొన్ని రోజుల్లో శంకుస్థాపన ఏదైతే ఉందో శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. మొదటగా 3 ఎకరాల 52 సెంట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే పూర్తయిందని ప్రధానంగా చెప్పొచ్చు. మనోజ్. రైట్ ప్రకాష్, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఇకపై పిఠాపురం నివాసి కాబోతున్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకే పిఠాపురంలోనే తన ఇల్లు కట్టుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఒక ముందడుగు పడింది. పిఠాపురంలోనే ఆయన భూమిని కొనుగోలు చేశారు. ఇల్లు కోసం 3 ఎకరాల పైచిలుకు భూమిని కొనుగోలు చేశారు. తన తరపున తోట సుధీర్ జనసేన నాయకుడు ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సో 3 ఎకరాల 52 సెంట్ల భూమిని ఆయన కొనుగోలు చేశారు. సుమారుగా 2 ఎకరాల్లో క్యాంప్ కార్యాలయం కోసం, మరొక ఎకరాన్ని తన ఇంటి కోసం ఇంటి కోసం నిర్మాణం చేపట్టబోతున్నారు. త్వరలోనే అక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఉండబోతోంది. సో పిఠాపురం ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. మీరు నేరుగా మీ సమస్యల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియజేయాలంటే చేబ్రోలుకి ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కానీ ఇకపై ఆయన పిఠాపురంలోనే తిష్టవేనున్నారు. పిఠాపురంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. గతంలో పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీని ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. దానికి ఒక వీడియో ఉంది మన దగ్గర. పవన్ కళ్యాణ్కి సంబంధించి గతంలో ఇచ్చిన హామీని దానికి చూపించే ప్రయత్నం చేద్దాం. పదవుల్ని గౌరవిస్తాను, కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం, నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు, ఆఖరి శ్వాస వరకు, తల్లి జగజ్జననిలో ఐక్యమయ్యే వరకు నేను మీకు రుణపడి ఉంటాను. పిఠాపురం ఎప్పుడు నేను పోటీ చేయాలి ఎప్పుడు అనుకోలే. నేను దత్తాత్రేయుడు ఆరాధించేవాడిని, దత్తాత్రేయ పరంపరలో ఆరాధించేవాడిని. 2001లో 1995లో అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చూశాను, చదివి ఒకటే కోరుకున్నా, ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళాలి, శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవాలని అనుకునేవాడిని. కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా నాకు కుదిరేది కాదు. పిఠాపురంకి 2014లో వచ్చాను, 2019లో వచ్చాను. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తప్ప శ్రీపాద శ్రీవల్లభుడు దాని దగ్గరికి తీసుకురాలి. అలాంటి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. నేను మీకు రుణగ్రస్తుడిని. మిమ్మల్ని మీ సమస్యల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. మేము ఒక్కరం కాదు, ఇక్కడ పెద్దలు వర్మ గారు ఉన్నారు, యువ నాయకులు కృష్ణరాజు గారు ఉన్నారు, జనసేనకి ముందుండి నడిపిస్తున్న
జనసేన నాయకులందరూ పేరు పేరున ఉన్నారు. మనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, ప్రతి మండలానికి చెందిన నాయకులు ఉన్నారు. మేమందరం సమిష్టిగా, అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు. మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపు మళ్ళీ కూటమి గెలుపు 29 కాదు 28కే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేదు. అంత అభివృద్ధిని చేసి పెడతాం, అంత పని చేసి పెడతాం, అంత బలంగా పనిచేస్తాం. నాకు కొన్ని సమస్యలుంటే, కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారీతనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను. ఈ పని అనుకున్నాం, ఈ పని ఇట్లా అవుతుంది, ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ, నాకు విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతో ఒక ప్రణాళిక రూపొందించాం. దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే, సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది. రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి. అందుకే నాకు 2 ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు. చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తుంది, దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే 1 ఎకరం 2 ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు, మాట్లాడుకునే ఇబ్బంది లేదు, ఇలా రోజు మాట్లాడుకునే నాకు ఇబ్బంది లేదు. అలాగే చాలా మంది పిటిషన్స్తో వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక 5 మందిని నేను అపాయింట్ చేశాను ఇక్కడి నుంచి రాకముందే. వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా. ప్రయారిటీ ఒకటే చెప్పాను, ఎవరైనా సరే మెడికల్ సంబంధించిన సమస్యలు వస్తే దాని ప్రయారిటీ తీసుకోండి. అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య, ఎవరైనా కిడ్నాపింగ్లు జరిగినా, దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు, ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి. అలాగే యువతకి ఉపాధి అవకాశాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు మన మద్దతుదారులు, మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, వర్మ గారు ఉన్నారు. ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరి కంపెనీల్లో జాబ్ మేళా ఇక్కడే పెట్టుకుందాం. వారిని పిలిపిస్తాను. మన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు, చాలా మంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీస్లో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళా ఇక్కడే పెడతారు. మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా, మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు ఏ రాజ్యం